హాయ్ ఫ్రెండ్స్, హిస్టరీలోనే ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద డేటా బ్రీచ్ అంటే డేటా లీక్, మీ పాస్వర్డ్స్ లీక్ అనే ఇన్సిడెంట్ జూన్ 23 జరిగింది. ఇది మిమ్మల్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది, ఎలా మనం అందరం డేంజర్లో ఉన్నాము? గవర్నమెంట్ మరి సర్టిన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎలా అడ్వైజరీ ఇచ్చిందో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దానికి ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే చేసుకోండి, మరి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇది ఎలా జరిగింది? ప్రస్తుతం క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 30 ప్రదేశాల నుండి డేటా కలెక్ట్ చేసి ఒక హ్యూజ్ డేటాబేస్ ప్రిపేర్ చేశారు. ఈ డేటాని టెలిగ్రామ్ బోట్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు కనిపించడం జరిగింది. రిపోర్ట్ చేశాక టెలిగ్రామ్ ఆ బోట్స్ని రిమూవ్ చేసింది. ఇండియా ప్రభుత్వం కూడా ఈ విషయం గురించి రియాక్ట్ చేసింది. సర్టిన్ అనే సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఒక డెడికేటెడ్ అడ్వైజరీ పేజ్ రిలీజ్ చేసింది. మీకు ఇంపార్టెంట్గా చెప్పింది ఏంటి అంటే, మీ సేఫ్టీ కోసం మీరు ఏం చేయాలి అంటే మీ పాస్వర్డ్స్ ఇమీడియట్గా మార్చండి. చాలా రోజుల నుండి చేంజ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ వాడండి. అందులో లెటర్స్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలపండి. అట్లీస్ట్ 10 to 12 క్యారెక్టర్స్ ఉండాలని చెప్పారు. ఇది ఒక సర్వీస్ మాత్రానికి కాదు, అంటే జీమెయిల్ వల్ల యాపిల్ యూజర్స్ మాత్రమే అఫెక్ట్ కాలేదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్స్లో లాగిన్ చేసిన ప్రతి వాడికి డేంజర్ ఉంది. వాళ్ళ లాగిన్ ఐడీస్, పాస్వర్డ్స్, అడ్రస్ లీక్ అయ్యాయి. ఇవి చాలా డేంజరస్ గ్రూప్స్ డేటాని కలిపి సెల్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని బోట్స్ని బ్లాక్ చేసింది. దీనివల్ల ఇండియన్స్ కూడా చాలామంది అఫెక్ట్ అయినారు. ఈ బ్రీచ్లో 16 బిలియన్ ఎంట్రీస్ ఉన్నాయి. అందులో చాలామంది ఇండియన్స్ ఉంటారు. అంటే మీ పాస్వర్డ్ కూడా లీక్ అయ్యి ఉండొచ్చు. ఇది చాలా సీరియస్ విషయం. సో ఇమీడియట్గా మీరు చేసే పని ఏంటి అంటే మీ అన్ని పాస్వర్డ్స్ ఇప్పుడే చేంజ్ చేయండి. ఒక పాస్వర్డ్ని మల్టిపుల్ ప్లేసెస్లో వాడకండి. ఫేస్బుక్, జీమెయిల్, పేటిఎం, యూట్యూబ్ అన్ని ప్లేసెస్లో పాస్వర్డ్ చేంజ్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా యాక్టివేట్ చేయండి. బెటర్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ లాగిన్ ఆర్ డివైస్ అథెంటికేషన్ వాడండి. అన్నోన్ డివైస్ నుండి లాగిన్ అవుతుందని అలర్ట్ వచ్చేదానికి సిస్టమ్ పెట్టుకోండి. సర్టిన్ వెబ్సైట్ని బుక్మార్క్ చేసుకోండి. రెగ్యులర్గా అప్డేట్స్ చూడండి. పాస్వర్డ్స్ని పీరియాడిక్గా చేంజ్ చేయండి. నేను ఫ్యూచర్లో ఇలాంటి అప్డేట్స్ వచ్చినా తప్పకుండా చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే సేఫ్.